హాయ్ గైస్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ యోగేష్ యూనివర్స్. ఇప్పుడే బిగ్ బాస్ ఎపిసోడ్ రిలీజ్ అయింది. సో ఈ ఎపిసోడ్ ఎట్లుంటుంది ఏంటి అనేది సోది లేకుండా ఒక్క ముక్కలో చెప్పేస్తా. ఒక్క ముక్కలు అంటే విత్ ఇన్ టైమ్ లైన్ ఆఫ్ మాక్సిమం 10 minutes బిలో ఉంటుంది నా లాంగ్ వీడియో. సో తప్పకుండా ఫుల్ వీడియో చూడండి నాతో పాటు మీరు కూడా. సో ఫస్ట్ ఏంటంటే ఈ సీజన్ ఫార్మాట్ ఏంటంటే కొన్ని లక్షల మంది అప్లై చేసిన తర్వాత 45 మెంబర్స్ని ఫైనలైజ్ చేసిండ్రు ఈ అగ్ని పరీక్ష ఎపిసోడ్కి. ఈ 45 మెంబర్స్లో 17 మెంబర్స్ని ఫైనలైజ్ చేసి మళ్ళీ అగ్ని పరీక్ష, ఇది జస్ట్ ఆడిషన్స్ మాత్రమే, మళ్ళీ ఫైనలైజ్ చేసి ఈ 17 మెంబర్స్ మాత్రమే డిక్లేర్ చేస్తారంట. ఆ 17 మెంబర్స్కి అగ్ని పరీక్ష. ఇప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఆడిషన్స్ ఫస్ట్ రిలీజ్ అయింది వీడియో. ఆ వీడియో గురించి ఇప్పుడు రివ్యూ చెప్తున్నా ఏంటి అనేది. అక్కడ 1 hour ఉంటుంది, కానీ 1 hour లేకుండా షార్ట్ అండ్ స్పీక్ విత్ ఇన్ 10 minutes క్లియర్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జడ్జెస్ ఆల్రెడీ తెలిసింది, నవదీప్, అభిజిత్, బిందు మాధవరి. సో హోస్టింగ్ వచ్చేసి శ్రీముఖి. వీళ్ళంతా తెలుసు కదా, ఏకదాటికి అందరినీ కుచ్చు అడగడం తప్ప ఏముండదు. ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే దివ్య నిఖిత. సో తను ఎక్కడ నుంచో కాదు, షీస్ ఫ్రమ్ అవర్ తెలుగు విజయవాడ నుంచి. తను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంబీబీఎస్ స్టూడెంట్ అంట, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మంచి ఫుల్ నైట్ వేసుకొని వచ్చింది. ఎంట్రీలో బ్రష్ వేసుకొని రాజారాణి సినిమాలో ఎంట్రీ ఉంది. సో బాగుంది. తనను కూడా అందరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినారు. ఈ ఫార్మాట్లో ఏంటంటే 3 జడ్జెస్కి 3 గ్రీన్ సిగ్నల్ డైరెక్ట్గా 15 మెంబర్స్లోకి, అంటే ఎలిజిబుల్ డైరెక్ట్గా. లేదు ఎవరైనా రెక్ట్ చేస్తే వాళ్ళు హోల్డ్లో ఉన్నట్టు. సో మళ్ళీ మళ్ళీ ఆప్షన్ జరుగుతాయి అట్లన్నమాట. విజయవాడ, తనకి కూడా చిన్న ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ అయింది. సో అభిజిత్ ఉండేసి ఒక గన్ షాట్ క్వశ్చన్ అడుగుతాడు, నీకు ఈ ఎంబీబీఎస్కి ఏమైనా గ్యాప్ రాదా ఈ 6 monthsలో? తను నాలెడ్జ్ అని ఇక్కడ ఉంటుంది అనేది. సో ఆ కాన్ఫిడెన్స్ వల్ల అనుకుంటా ఎవరివన్ గ్రీన్ ఇచ్చేశారు. సో తను సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనోడు నల్ల పాస్ లెక్క నాకి చంపేస్తా. ఈడు మన ఒరిజినల్ క్యారెక్టర్ అనమాట. అంటే మనలాంటి వాడు ఈడు. ఎట్లా అంటే ఇక్కడ ఉన్నట్టు దన్ చేస్తున్నాడు అనమాట. మాస్క్ మ్యాన్ హృదయ్, తన కూడా ఎక్కడి నుంచి కాదు, హైదరాబాద్. సో మనోడు ఎంట్రీ రావడం మాస్క్ పెట్టుకొని వచ్చి పక్క యాక్టివ్ తిట్టిన అనమాట, ఏం చెప్పు అన్నట్టు. సో నాకు తెలిసి అది రియల్ క్యారెక్టర్. ఇలాంటి వల్లే బిగ్ బాస్ పోవాలి. సో పాయింట్ లెక్క వచ్చేస్తా. అసలు మ్యాటర్ ఏంటంటే వచ్చిన వెంటనే క్వశ్చన్స్ అడిగినమాట, అసలు ఎవరు ఏంటని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన మనోడు. తను స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంట, మంచిగా అర్థం స్పోర్ట్స్ గిఫ్ట్స్. రీసెంట్గా యాక్సిడెంట్ అయింది. ఇట్లా అంటే వాళ్ళు నమ్మలేదు, నాకు సింక్ అవ్వలేదు అట్లా అని. తర్వాత కోపం వస్తే ఎవరినైనా కొడతావు, నాకు కొడతా అంటాడు. ఎవరిని కొడతా అంటే మా వైఫ్ అలా కొట్టినా అంటాడు. శ్రీముఖుని డైవర్స్ ఇచ్చినావా మీ వైఫ్ కంటే? డైవర్స్ ఎందుకు ఇస్తా, ఇలాంటివన్నీ కామన్ కదా, మీ వైఫ్ మీరు కొట్టలేదా, ఇటు జరగవా అంటాడు. అది కూడా కరెక్టే, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఫైట్స్ అనేది కామన్ థింగ్. మనోడు అది అనమాట. దానివల్ల అభిజిత్ని ఒకటి రెడ్ ఇస్తాడు, నవదీప్ ఒక్కొక్కడు గ్రీన్ ఇస్తాడు. సో అతను కూడా హోల్డ్లో ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళు మాత్రం మనకు పక్కా కావాలి. నెక్స్ట్ కాటెమ్మ, తనది నల్గొండ అనమాట, ఒక ముసలావిడ. లాస్ట్ సీజన్లో గంగవల ఎలాజ్తో తను ఇప్పుడు ఈ సీజన్లో ఇట్లా ఎంటర్ అయింది అనమాట. తను కూడా ఏంటంటే మనోళ్ళు అవేమంటది, తను చిన్నప్పుడు వాళ్ళ మమ్మీ చనిపోయింది, ఏజ్ ఉన్న పర్సన్, మన అమ్మమ్మ ఏజ్ ఉంటుంది. కళ్ళు అమ్మేసి 4 పనులను చేసి బిడ్డను తీసుకుని హైదరాబాద్ వచ్చేసి పిల్లలకు పెళ్లి చేసా, ఇట్లా తన బాధ అంతా ఎక్స్ప్లెయిన్ చేసమాట. వీళ్ళంతా వచ్చేసి వద్దు, నువ్వు అక్కడ అగసాట్లు పడలేవు, అయితే వద్దు నా అభిజేత్, వీళ్ళందరూ మర్యాదపూర్వకంగా వద్దు అని చెప్పేసి అందరు రెడ్ ఇస్తే నవదీప్ ఒక్కడు గ్రీన్ ఇస్తాడు. సో నెక్స్ట్ చూద్దాం, ఏమైనా ఛాన్స్ ఉంటే నెక్స్ట్ ఏమైనా టాస్క్ పెడతారు కదా ఫర్దర్. మళ్ళీ నెక్స్ట్ రిజెక్ట్ చేయలేదు, ఎవరైతే ఒకటి గ్రీన్ ఏమిస్తే వాళ్ళు హోల్డ్లో ఉన్నట్టు. ఇదన్నమాట ఇంకొక కాటెమ్మ కథ. నేను నల్గొండ. నెక్స్ట్ వచ్చేసి ప్రియా, సీజ్ ఫ్రమ్ కర్నూల్ అనమాట. తనది కర్నూల్. ప్రియా ఫుల్ గ్లామరస్ ఉంటుంది, బ్యూటీ కదా. మాట్లాడుతుంటేనే ఒక రేంజ్ ఉంటుంది, ఒక వైబ్ ఉంటుంది, పాజిటివ్ వైబ్. వచ్చిన వెంటనే నేను సింగిల్ అంటే ఐఎమ్ రెడీ టు మింగిల్, మా పేరెంట్స్ ఇట్లా పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే నవదీప్ అంటాడు. మా ఇంట్లో కూడా చూస్తున్నారు, నేను కూడా కాలేదు అంటే మింగిల్లా అంటే కొంచెం ఫ్లడ్ చేస్తాడు అనమాట. సో ఒక టాస్క్ ఇస్తాడు, ఐస్ బౌల్లో పెట్టి ఇట్లా ముంచితే మొత్తం ఫన్నీ కన్వర్జేషన్ ఉంటుంది అనమాట. అది కూడా చాలా బాగుంది, ఎవ్రీథింగ్ గుడ్. కాకపోతే అభిజిత్ ఏం చెప్పంటే, నీది కర్నూలు కదా, నెక్స్ట్ ఇప్పుడు నేను రిజెక్ట్ చేస్తా, నెక్స్ట్ ఇంకొకటి ఛాన్స్ ఉంటుంది, ఆ ఛాన్స్లో నువ్వు ప్రూవ్ చేసుకొని ఎంటర్గా అంటాడు. ఇది తందనమాట. ఇంకొకటి ఎవరో కాదు, నెక్స్ట్ కంటెస్టెంట్ మినిమం డిగ్రీ చదివి ఉండాలి, కేసీపీడి ఇట్లాంటి పదాలు కనిపెట్టి ఒక రీసెంట్గా వైరల్ కదా, ఆయనే రాజు ఇలాంటి డైలాగ్ అంట. మన్మథరాజా, తన పేరు మన్మథరాజా అని పెట్టి దగ్గర రాడం పడుకుని బిగ్ బాస్ ఉంటేనాయా అని ఏడుస్తుంటాడు. సో ఇది మనోని క్యారెక్టర్. వచ్చిన వెంటనే నవదీప్ ఉండేది రెడ్. ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్తారనమాట, చిన్నప్పుడే నాకు ఇంతవరకు పెళ్లి కాలేదు, మా అమ్మ మా నాన్న చనిపోయారు అని. మనోడు బిగ్ బాస్ బయట ధర్నాలు కూడా చేసిన వీడియో క్లిప్స్ కూడా వేస్తారు, ధర్నాలన్నీ చేసి. అయినా ఏం చేయకుండా కొంచెం ఏమన్నా నీకు ఏమొచ్చో చూపమంటే మనోడు
చాక్లెట్ ఇసిరేసి తిని అంతా వాడే యాక్టింగ్ చేస్తాడు, కానీ ఎలిమినేట్ చేస్తాడు. వన్ మోర్ కంటెస్టెంట్ వచ్చేసి సయ్యద్ అనమాట. తనది తిరుపతి. 2024లో మనోడు రన్నర్ అప్ అనమాట, ఇండియాని రిప్రజెంట్ చేస్తూ. మనోడు కూడా అసలు ఏం చేస్తావు బిగ్ బాస్కి ఎందుకు వచ్చావంటే డిప్లొమాటిక్గా స్మార్ట్, నేను అంటే లైక్ హ్యాండ్సమ్గా ఉంటా, మైండ్ యూజ్ చేసి గేమ్స్ ప్లే చేస్తా, అట్లానే నేను ఫిజికల్ ఫిట్నెస్ అన్నీ ఉండా అంటే వీళ్ళు ఏంటంటే స్పెషాలిటీ ఏముంది అట్లా ఇట్లా అనేసి మనోడు అభిజిత్ రెడ్డి చేసి రిమైనింగ్ అంతా గ్రీన్ ఇస్తారు. సో అప్పుడు ప్రీవియస్లో మోడలింగ్ సైడ్ కూడా ఈ అబ్బాయి మోడలింగ్ చేసేటప్పుడు ఇది ఈ బిందు మాధురే ఉందంట అప్పుడు జడ్జిగా. సో తను రెడ్డి లేదు గ్రీన్ లేదు మధ్యలో పెట్టింది ఎట్లా, నేను ఏది ఇయ్యను అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రసన్న. తన అబ్బాయి అసలు నిజంగా పెద్ద ఇన్స్పిరేషన్ క్యారెక్టర్ అనమాట. మనం ఎవరు చూసినా ఒక రైట్ లెగ్ ఇంజ్యూరీ ఉన్నా కూడా ట్రావెలింగ్ చేసి బ్యాంక్లో ఎయిమ్లో వర్క్ చేసి ఎడిటర్గా ప్లస్ జిమ్లో బాడీ బిల్డర్గా అసలుకి ఒక లెగ్ లేకుండా ఇన్ని చేసి చేస్తాడని అసలు నేనైతే ఇమాజిన్ కూడా చేయలేకపోతున్నా. అసలు అలాంటి వాడిని ఎలాంటి మన తిరుగు లేకుండా తన జర్నీ అయితే ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎవరికైతే మనం సపోర్టింగ్గా ఉండాలనుకుంటామో పేరెంట్స్కి అలాంటి సపోర్టింగ్ నుంచి లేకుండా వాళ్ళు వీళ్ళే సపోర్ట్ చేస్తున్నా చూడలేక. సో మనోడు టూ ఇన్స్పిరేషన్ అనమాట. అందరూ పట్టా అని మొత్తం గ్రీన్ ఇచ్చేసినారు. సో నాకైతే అండ్ వన్ మోర్ థింగ్, మాధురి వైజాగ్ ఈ అమ్మాయిది. సో వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్ అంట. సో ఇలా ఫాదర్ వచ్చేసి సిఎంఆర్ సెంట్రల్ షాపింగ్ మాల్లో సెక్యూరిటీ. తన ఎయిమ్ ఏంటంటే అదే సిఎంఆర్ సెంట్రల్ షాపింగ్ మాల్లో తను మోడలింగ్ అనమాట. అలాంటి ఆ బ్రాండ్కి నేను మోడలింగ్ ఉండాలని ఫిక్స్ అయిందన్న. సో తను కూడా ఇస్ ప్రిటీ గుడ్. కాకపోతే మొత్తం టోటల్ రెడీ ఇచ్చేసారు, ఎందుకంటే నీ ఏజ్కి నీకు ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ లేవో రిజెక్ట్ చేశారు. ఈ ఎంటైర్ ఫుల్ ఎపిసోడ్లో నాకైతే పిచ్చగా అంటే వర్త్ వీళ్ళు మాత్రం పక్కా వెళ్ళాలి బిగ్ బాస్కి అనే క్యారెక్టర్ ఒకటే ఈ ప్రసన్న అనే అబ్బాయి. అసలు ఆ లెగ్ లేకుండా పోయి ఇక్కడ ఏం చేస్తాడు, ఎంత అంటే ఎట్లా సర్వైవ్ అవుతాడు అనేది నాతో పాటు మనందరం చూడాల్సిన విషయం అదొకటే. బట్ ఈ ఫుల్ బ్లాక్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా. షీట్గా సోద లేకుండా సుత్తే లేకుండా చెప్పా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బై గైస్.